నిన్ను ఒక మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం పిచ్చిదాన్ని నాకు అట్లా బ్యాగ్ మోసుకొని వచ్చినాలే. తీసుకో. నువ్వు అన్నదానం చేసానావా? బిస్కెట్ దానం చేస్తానమ్మా. శివాలయం నేను చెప్తా, చూద్దాం. బిస్కెట్ల కోసం వస్తా అంటావు నువ్వు, నాకు తెలుసు. నాకు అన్నీ తెలుసు. నీకు ఆల్రెడీ 2-3 ప్యాకెట్లు బిస్కెట్లు ఇచ్చినాను. 2 మంచులు 2 ఇచ్చినా. నాకు వద్దులే, డబ్బులు ఏమొద్దు. పైంటికి బాగా మా జూమ్ లేక రాద్దు. నువ్వు రాద్దని నువ్వు రాలేదులే. పాత చీర కట్టుకో. ఎందుకు కట్టుకుంటా? పాతది కట్టుకోపో చెప్తా. కరెక్టా? నేనెందుకు కట్టుకుంటా? ఒక వీడియో కోసము నేను కట్టుకోను. పాత నా దగ్గర లేవు పాతవి. మన మాట లేదు, చెప్పేది వద్దు. పాత చీర కట్టుకో. లేవు బాబీ నా అత్త. యాదో ఒకటి అద్దుమానంగా ఉండే చీర కట్టుకో. లేదా ఇట్లా నైట్తో వస్తావా? బయటికి పోదాం పని నుంచి. నేను పాత చీర కట్టుకుని వస్తాను. వద్దు, నువ్వు పాత చీర కట్టుకోమా. పో, కట్టుకుంటా. మళ్ళీ నువ్వు పోరా. నువ్వు పోతేనే కదా నేను కట్టుకునేది. నువ్వు పో. పద్దు పిలుచు. ఏ పద్దు పిలుస్తాను. తొందర ఉండు, తట్టుకోలే. నేను ఏం చెప్తానని తెలుసా? నేను బుడుక్స్ కి ఎందుకు అట్లా దొబ్బద్దురా? నాకు మండుతుంది అట్లే. పాత చీర కట్టుకోమంటాను చూడే. కట్టుకుంటా. మీరిద్దరు మంచిగా వేసుకోవాలంటే మా నాదేంది మంచిది ఉంది. మా పాత మామ ప్లీజ్, మా పాత చీర కట్టుకో. చినిగిపోయినవి పో. నైటీతోనే నేను ఎందుకు వస్తా నైటీతో? నన్నేం తిక్కదాన్ని అనుకునే. ఎందుకు కట్టుకుంటారా పాతది? మా పన్నుంది మా. మనం ఒక చోటికి పోతాం అందుకు. నాతో లేవు బాబీ పాతవి. నువ్వు బిరువది వద్దులే ఓపెన్. నేను ఆదో కట్టుకొని వస్తా పో బాబీ. పాతదే నన్ను ఎందుకు సతాయిస్తానా బాబీ? పో. నిజంగా అంటే పాత చీర కట్టుకోలే పద్దు. నువ్వు అందుకే కదా నీకు కూడా పాత డ్రెస్ వేయించినాను. అంతేగా? ఏం పాత డ్రెస్? అది బాగుంది. మా పాత డ్రెస్సులేమో చెప్తావులే. సరే పాత డ్రెస్ వేసుకో. పాతది వేసుకుంటా పో బాబీ. తలకాయలు తింటా నువ్వు. తొందర పాత డ్రెస్ పో బాబీ లేచి. అట్లే ఒక జత, ఒకటి కాదు, ఒక పాతవి చీరలు, ఒక 4 చీరలు పాతవి చెప్తా. పాత 4 చీరలు కూడా అట్లా పెట్టుకో. పాత 4 చీరలు పెట్టుకుంటా. నాకు సాలైతుంది అడిగేకి. యాలు చెప్పురా. మనము ఒక చోట పోయి దానం చేసేకి, ఇది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసం దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది నీకు. అందుకు పాత 4 చీరలు కట్టుకో. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. చీరలు పెట్టుకో. యావోటి సర్లే, యావోటి మంచిగా ఎందుకు బాబీ? నేనేమన్నా ఇది పెట్టినానా? సర్లే, యావోటి యావరేజ్ పెన్నా 4 చీరలు పెట్టుకుంటావు. పెట్టుకోవాలి. పెట్టుకుంటుందిలే. పెట్టుకుంటా. తొందరగా. ఎంత లేట్ చేస్తాను అమ్మా నువ్వు? నేను రెడీ అవుతాను అన్నప్పుడు కావాలి అని చెప్పాలి. మీరేం నిమిషంలో అంటే ఏం ఇదే? పెట్టుకో. ఈ మెడల్స్ తరమైతే ఈశ్వర
ఇంత అద్దమానం ఎట్లయితే ఎట్లమ్మా నువ్వు అర్థమానం ఏం కాదు. ఏ నడుకు పాత పాత బట్టపేడకలు 2-3 వేసేసి పెట్టు. జావోజీ తింటుంది లేడు, అమ్మాయి తింటుంది. ఇల్లు దూకొని నన్ను వెజిటేబుల్ రైస్ కి ఏమైనా పౌడర్ వేసినారా? పౌడర్ మసాలాలు వేస్తుంది. ఏం తెల్లవాయిను బయట అవేవో పౌడర్స్ వస్తాయి కదా. టేస్టింగ్ సాల్ట్ వేస్తావమ్మా? టేస్టింగ్ సాల్ట్ తినకూడదు. సాజీరా వేస్తాను. అదే దోశలే మళ్ళా ఇది కస్తూరి మేంది వేస్తాను. మిల్లెట్ దోశలేక దోశలేకి శనగలు, రాగులు, జొన్నలు, శనగ బ్యాళ్ళు, కొర్రలు, చిన్న టీ గ్లాసు రైస్ అంతే. మా నిద్రపోద్దు. నాకేం అదే పని అనుకుంటున్నా. ఏడబెట్టు. యాటి పిలిచిపోతున్నాడు అడగండి. ఎక్కడికి పోవాలి చెప్తానంట మా ఎందుకు తొక్కులాడతావు? అసలు ఆటిపోతాను చెప్పు. దూరం పెట్టుకో బాబీ. దూరం పెట్టినారులేమ్మా. అట్లా చూపిద్దు నిన్నే అనేది బయట వెళ్దామా? మేము అడ్రస్ కనుక్కొని వస్తాము. అంతసేపు బాగా కార్లో రెస్ట్ తీసుకోవేసి వెళ్తున్నాం. చెప్పు పో నువ్వే. అక్కకి ఇట్లా ఒక అనాథ ఉందని. ఒక అనాథ వస్తుంది అక్క ఇప్పుడు. మంచి అమ్మాయమ్మ. కొంచెం బాగా మాట్లాడిండ్రా, మాట్లాడిస్తారా? పాండ్రా ఆంటీ అని పిలిచిపోండి. పెద్ద కథ. అనాథ ఆయమ్మకు కూడా పాపం ఎవరు లేరు. కార్లో ఉంటుంది చూడరా, పిలుచుకొని రండి. అడుగు చెప్తారు. రా ఇంకేం లేంగా రా రా కూర్చోమా. మీ కొడుకు అంటే ఎవరు డాడీ? ఆహా ఆ పిల్లోడు అనంతలక్ష్మి స్కూల్లో చదువుతాడట. కాదక్క యాది బెడ్ ఏదైనా చూపిస్తే బెడ్. మా అమ్మకు కూడా పాపం ఎవరు లేరు ఒకప్పుడు. మనంగా ముందు చెప్తాండి, అది ముందు ఎవరు లేకపోయింది. మామూలుగా చెప్తాన్నా. ఎట్లున్నారు, బాగున్నారా పిల్లలు? అవునా, మా ఇంట్లో అదే, నాకే అదే. అద్దో వీడు పర్వాలేదు, వాడు ఉన్నాడు సేమ్. చిన్న కొడుకు ఉన్నాడు. పెద్ద కొడుక చిన్న కొడుకు? పెద్ద కొడుకు. రాంగ్ వచ్చింది. వాడొస్తే నచ్చిందా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం గొప్పలు గొప్ప. అడుగు. కాదక్క ఆగస్టు 14కి 15కి సరిపోతుంది కదా, అందరు పిల్లలు ఉంటారు. పో మా అట్లా పోయి చూసుకొని రా పో. నీకు బెడ్ ఎందుకు? నాకు పెద్ద ప్లానింగే రా. చెప్పు పద్దు అమ్మకి. చెప్పన్నా ఏం నీకేం తలకే తిరుగుతాందా? నిన్ను ఒక
చేపించేకొచ్చినావా? మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో. కాళ్ళ చొప్పు తిరుగుతుంది నాకు. ఏమక్క చూడు, ఏం మీ టైం పాస్ ఇస్తారు బాగా వీళ్ళంతా. ఏం ఎత్తగా పడతారా? నువ్వు బ్యాగ్ అందుకేనా సర్దిచ్చింది? చీరలు పెట్టుకొని అంతేగా పిచ్చిదాన్ని నాకు అట్లా బ్యాగ్ మోసుకొని వచ్చినాలే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఊరికేలే తెలుస్తుంది నీకు కూడా కష్టాలు ఎట్లుంటాయి. కార్లో పోకుండా మనిషిగా పోతావు ఇంటికి పరిగెత్తి. ఏంలే రా చూపిస్తాను, నీ బెడ్ చూపిస్తాను, ఎట్లతో మాట్లాడు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కాదులేవా ఊరికే వాళ్ళందరూ చూడు పో. లేదు యాక్చువల్గా అన్నదానంది అది ఒకటి ప్లాన్ చేసాం అనమాట, అందుకు. మళ్ళీ అట్లా చెప్పొచ్చు కదా, నన్ను పొద్దున్న నుంచి ఎందుకు టెన్షన్ పెట్టినావులే? బ్యాగ్ సర్దు, పాతీరు కట్టుకో, పాత గుడ్డలు పెట్టుకో. ఏంలే కాదు పిల్లల్ని పిలుచుకోబో. రేపు చాక్లెట్ నేను తీసుకొని వద్దాం రా. రా రా నిజంగా అంటే రా పదాం తీసుకొని వద్దాం రా. ఇక పిల్లోనికి తీసుకుంటా పిల్లోనికి. తీసుకున్నావా? ఇట్లా ఆడపోయి వీడియో తీస్తావా? ఇట్లా ఇక్కడ పట్టుకో. అన్నం తిన్నారు కదా. ఏదో ఒకటి అది ఆంటీ తెప్పించుకొని సో ఎప్పుడైతే మన పిల్లల్ని ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేపిస్తే వాళ్ళకి పేరెంట్స్ మీద వాల్యూ, రెస్పెక్ట్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవాలా అనే మైండ్ సెట్ మారిపోతుంది అన్నమాట. ఆమెకి వినపడుతున్నారు ఆమె డీటెయిల్ అన్ని ఇంకా తక్కువ వచ్చినాయి. పద్దు ఇంకో తక్కువ వచ్చినాయి, ఇంకో 2 తీసుకురా. లేదంట నిండే ఉన్నాయి కదా, నిండే తెచ్చు. క్యాంటీన్ అంటే మనం సరుకులు వేపిస్తే వాళ్ళు బాగా చేస్తారు. లేదు లేదు, మేము క్యాన్లోనే ఇస్తాము. సరుకులు ఇస్తాము. అది అట్లా కూడా ఓపెన్ చేసి అట్టే చేస్తారు. ఓపెన్ చేసి ఇది పెట్టినప్పటి నుంచి జైపాల్ రెడ్డి సార్ సపోర్ట్ చేస్తానట. ఎవరు ఆయన? పోలీసేనా? కాదు, ఎస్ఐ సారు. ఇప్పుడు సిఐ అయినాడేమో తెలియదు. ఇప్పుడు ఉండే పిల్లలందరూ వీళ్ళు ఎట్లా వస్తారు అక్క ఇక్కడికి? ఎట్లా వస్తారు ఇక్కడికి? జైపాల్ రెడ్డి సార్ గురించి చెప్తాను. జైపాల్ రెడ్డి సారు మా పిల్లలకి దీనికి పుట్టినరోజు చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ అందరూ వస్తారు. అందరూ బాగా వస్తారు. భోజనాలు వస్తాయి, వీళ్ళకి కావాల్సినవి తెచ్చిస్తాడు సార్ అని ఫోన్ చేస్తే అన్నీ చేస్తాడు. మళ్ళా రాప్తాడులో ఎస్ఐ ఆంజనేయులు సార్ అన్నారు. ఆంజనేయులు సార్ ఇప్పుడు కళ్యాణ్ దగ్గర రూకొండ దగ్గర
వేసినారు ఆ సారం అంతే. ప్రతి పండక్కి భోజనాలకి సారం జైపాల్ రెడ్డి చికెన్ మటన్ చికెన్ బిర్యానీ సారు చేసినాడంటే వీళ్ళకంత మెచ్చుతుంది. జైపాల్ రెడ్డి సార్ వచ్చినాడు బిర్యానీ తెస్తున్నాడు అంటేనే వీళ్ళ పొద్దున టిఫిన్ కానీ చేయరు. మా సార్ వస్తున్నాడు. మళ్ళా చేపలు ముళ్ళు లేకోకుండా చేపలు చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు వీళ్ళ గురించి. వీళ్ళు పిల్లలంతా ఎట్లా ఇక్కడికి వచ్చినది? అందరూ వీళ్ళ తల్లిదండ్రులు లేరు, పోలీసు వాళ్ళ తరపునే వస్తారు. అందరూ పోలీసు వాళ్ళ తరపున. ఒకవేళ మన అట్లా వాళ్ళు తోలుకొని వస్తే పిలుచుకుంటారు. దీనికి ఇది చేయాల, ఊరికే తోలుకొనే పిలుచుకునేది ఉండదు. గవర్నమెంట్ గొప్ప చెప్పి ఆర్డర్ కాపీ మనం తెచ్చుకొని. ఇప్పుడు మా అమ్మ జాయిన్ చేయాలంటే ఎట్లా కైడా? జాయిన్ అవుతానులే సుగులోడా. ఏమ్మా తప్పేమో. అదే మీరు కొంచెం ముందు వచ్చండి, అందరూ ఉంటారు. ఎవరు ఉంటాండ్రి? మీ ఎట్లా వాళ్ళే వచ్చి ఓహోహో బాగా టైం పాస్ చేసుకునే నిన్న చంపినా. వచ్చే ముందర వాళ్ళ అడ్రస్ ఇచ్చినాడు, వాళ్ళకి ఫోన్ చేసినాము. నిన్న ఇద్దరు కలిసి ఆడు కొట్లాడుతాండ్రు. నువ్వు ముందు పుట్లా నేను ముందు, ఫస్ట్ మీరు పాండి నేను తాపం చేస్తాను. అయ్యయ్యో పిల్లలు తల్లిదండ్రులు బంధువులు ఉన్నా వీళ్ళకి తీసాపోరు. దాకా ఎదిగినారు పిల్లలు. నేనే ఫంక్షన్ వీళ్ళవి అని అంటూలేదు. అందుకే మా డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బులు మాకు అవసరం లేదు, వీళ్ళకి కావాల్సింది తిండి బట్ట అంతవరకే. ఏమన్నా అంతే కదా, ఇప్పుడు ఎవరన్నా అడగండి. లేదు నాకు అప్పుడే నాకు ఇచ్చిన వాళ్ళే అప్పుడే మంచి చెప్పే ఇచ్చినారు నాకు అప్పుడే. ఏమ్మా ఎవరికి ఇలేదంగా? ఒక్కొక్కటి కాదు, 2 3 చేసే. అందరికి 3 3 అయిపోయి మీరే వండినారా ఆంటీ? మేమే వండుకుంటాం. ఇది అకారణం అది తినలేవా కొద్ది కొద్ది బాగా. మనకి తెలిసిన వాళ్ళు అయితేనే క్యాంటీన్, తెలియని వాళ్ళే క్యాంటీన్. మనకు డోనర్స్ కానీ ఎక్కువ లేరు. జైపాల్ రెడ్డి సార్ తరపు నుంచే వచ్చేవాళ్ళు, ఆంజనేయ సార్ తరపు నుంచి. ఇంకా భాస్కర్ సార్ అని ఉన్నాడు డిఎస్పీ. ఇంకా డిఎస్పీ ఆఫీస్ లో కొంతమంది తిరుపతికి ట్రాన్స్ఫర్లు అయినారు. ఒక్కసారి విజయవాడ ఏమో అయినాడు, టీవీ ఇప్పించినారు. మాకేంది లేకపోతే ఫ్రిడ్జ్ కూడా ఉంది అక్క మీకు? ఫ్రిడ్జ్ కెనరా బ్యాంక్ వాళ్ళు ఇప్పించినారు. ఇప్పుడు ఫిల్టర్ కాఫీ ఫిల్టర్కి 5,000 కట్టాల మేము. అది తెచ్చుకోలేక మేము ఆడే పెట్టేసి వచ్చినాం. 5,000 కడితే పొద్దున్నే దిగి పెట్టిపోతాం. తీసానండి కాఫీ ఫిల్టర్ చేసుకున్నాము. ఆడున్న వాళ్ళంతా వాళ్ళు కొంచెం మెంటలీ రిటార్డెడ్ అక్క వాళ్ళు. ఈడే ఉండిపో ఇకపోకే. వద్దులే మా అమ్మకి. వినాయక చంద్ర అన్నారా? ఇచ్చినండి మళ్ళీ వస్తాం. 15th వస్తాం. 15th కలుద్దాం.
ఐస్ క్రీమ్స్ ఇచ్చినాను రా. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? ఈ పాప పుట్టినరోజు బాగా చేస్తాడు సార్. చిన్న పిల్ల కదా, వారం రోజులు. దేవుడు ఎంతో ఇచ్చినాడు, తీవిచ్చినట్టు. బాయ్ బాయ్. చెప్పుమా. ఇంటికి పోతున్నామండి. బ్యాగ్ గుడ్డలు పెట్టుకో, పాత చీర కట్టుకో. బతుకోవాలంగా పోయి గాడిలకు కావలిస్తాను అనుకోలేము.